హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా సరే చిన్న వర్షం పడితే చాలు వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. సమీపంలోని నాలాలు, చెరువుల్లోకి చేరాల్సిన వరద నీరు రోడ్లపైనే నిలిచిపోతుంది. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పోలీస్, మున్సిపల్, హైడ్రా అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. ఆ కార్యాచరణపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తొలకరికే హైదరాబాద్లోని ఐటీ కారిడార్ విలవిలలాడింది. గంటపాటు ఏకదాడిగా కురిసినటువంటి వర్షానికి ఎక్కడికక్కడ మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ఐటీ కారిడార్లోని చాలా ప్రాంతాల్లో వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వైరల్ గా మారడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యను కావచ్చు, వరద నీరు నిలిచేటువంటి ప్రాంతాల మీద సమీక్ష నిర్వహిస్తున్న అధికారులు దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లే సమయం, సాయంత్రం కార్యాలయాలు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం ముంచెత్తడంతో వరద నీరంతా కూడా రోడ్ల మీద మోకాళ్ళలోతు నీరు పేరుకుపోయి వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి. ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వరద నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో ముందుకు వెళ్లలేక వాహనదారులంతా కూడా అక్కడే నిరీక్షించారు. దీంతో ఐటీ కారిడార్ మొత్తం కూడా మరొకసారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. గచ్చిబౌలి జంక్షన్, అదేవిధంగా బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఆ వరద నీరంతా కింద మల్కన్ చెరువు, అదేవిధంగా కాజాగూడ చెరువులోకి వెళ్లాల్సి ఉంది. పాయింట్లు, మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. అక్కడ వరద నీరు పూర్తిగా కిందకు వెళ్లకుండా నీరు నిలిచిపోవడంతో వాహనదారులంతా కూడా ఎక్కడికక్కడే ఆగిపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ఈ ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తుతుంది. పీక్ అవర్స్లో దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 లక్షల వాహనాలు ఈ ఐటీ కారిడార్ మార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ మార్గంలో చాలా చోట్ల కూడా రహదారులు అన్నీ కూడా బాటిల్ నెక్గా మారడం, అదేవిధంగా ఐటీ కంపెనీలకు సంబంధించి ఒకేసారి ఉద్యోగులంతా బయటికి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని కూడా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ ఎక్కడ కూడా సఫలం కావడం లేదు. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, వాహనదారులను సవ్యంగా ముందుకు కదిలించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇది అంతా వాళ్ళకి ఏ విధంగా సవాల్గా మారిందనేది ట్రాఫిక్ పోలీసులను అడిగి తెలుసుకుందాం. ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉంటుంది? సాధారణంగా ఐటీ ఎంప్లాయీస్ హైబ్రిడ్ మోడ్లో ప్రతి మంగళవారం, బుధవారం మ్యాక్సిమంగా ఐటీ ఏరియాలో చాలా మంది వస్తుంటారు వాళ్ళ డ్యూటీ పరంగా. ఈ టైంలో మనకు వర్షం పడ్డట్టయితే కొంచెం వాళ్ళు వర్షంలో తడవకుండా ఉండడానికి అని చెప్పేసి అని ఫ్లైఓవర్ల కింద ఆగిపోవడం. ఆ తర్వాత మా దగ్గర ఒక 2-3 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వాటర్ లో నుండి వెళ్తే వాళ్ళ వెహికల్స్ డ్యామేజ్ అవుతాయని ఆ ఉద్దేశం మీద ఒక 1 by 1 బ్యాక్లాక్ అయిపోయి మిగతా అన్ని యూటర్న్లన్నీ మ్యాక్సిమంగా క్లోజ్ అవుతున్నాయి. అటువంటి యూటర్న్స్ క్లోజ్ కాకుండా సాధారణంగా మేము ఏం చేస్తున్నాం అంటే అవుటర్ లైన్లు అన్నీ క్లియర్ చేసుకుంటూ ఐటీ ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఇమ్మీడియట్గా పంపించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఐక్యా నుండి కిందికి మల్కం చెరువు సైడ్ కానీ, తర్వాత కాజాగూడ లేక్ వైపు చాలా వాటర్ లాగింగ్ ఏర్పడ్డది. దానివల్ల ట్రాఫిక్ అనేది కొంచెం స్లోగా మూవ్ అయింది, బట్ ఎక్కడ ఆగిపోలేదు. ప్లస్ స్లో మూమెంట్ వల్ల కొన్ని వెహికల్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి హెవీ వెహికల్స్ని మూవ్ చేయడానికి మాకు కొద్దిగా టైం తీసుకోవడం వల్ల వెహికల్స్ కొంచెం స్లోగా మూవ్ అయినాయి. వెహికల్స్ మన ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో దానికోసం అని చెప్పేసి ఈరోజు మా సిపి గారు రమేష్ ఐపీఎస్ సైబరాబాద్ కమిషనర్ గారు కూడా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి హైడ్రా కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. సిఎంసి మేడం కూడా, తర్వాత అందరు ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి కన్వర్జెన్స్ ఇమ్మీడియట్ టీమ్స్ అనేది ఫామ్ చేసుకోవడం, తర్వాత 1 by 1 కమ్యూనికేషన్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది, తర్వాత మా పోలీస్ కంట్రోల్ రూమ్లో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం, ఇమ్మీడియట్గా ట్రీ కటింగ్ కానీ, తర్వాత ఇమ్మీడియట్గా వాటర్ లాగింగ్ అయినప్పుడు బైక్ మీద పోయి ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి అని ఈరోజు మా సిపి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అంటే రెయిన్ అనేది మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. రోజుకు కొత్త ఛాలెంజ్ వస్తున్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ ఉన్న ఛాలెంజెస్ ఈ ఇయర్ కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఈ రోజు తీసుకున్న డెవలప్మెంట్స్ ఏదైనా నెక్స్ట్ ఇయర్ కూడా అది రాకపోవచ్చు అని చెప్పేసి అని ఆఫీసర్స్ అనుకుంటున్నారు. బట్ మాక్సిమం అయితే ఐటీ ఎంప్లాయీస్ని కానీ ఇమ్మీడియట్గా ఇంటికి పంపించినట్టు అయితే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సిబ్బంది సంఖ్య పెంచే అవకాశం ఏమైనా ఉందా? సాధారణంగా మా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో
ఒక 35 పాయింట్స్ అయితే ఉన్నాయండి. 35 పాయింట్స్లో ఒక 7 ఎస్ఐలు, తర్వాత 2 ఇన్స్పెక్టర్లం, నిన్న మా ఏసీపీ గారు, మా అడిషనల్ డీసీపీ గారు సిపి గారు కూడా అందరూ లైన్లోకి రావడం జరిగింది. దీనికి తోడు మా దగ్గర ఒక 70 మంది మార్షల్స్, అంటే ట్రాఫిక్ మార్షల్స్ కూడా ఉన్నారు. అందరము కలిసికట్టుగా పనిచేయడం వల్ల నిన్న ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకోవడం జరిగింది. మాతో పాటుగా పక్క పోలీస్ స్టేషన్లో మాదాపూర్లో వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, తర్వాత గచ్చిబౌలిలో కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇటుపక్క సిటీ ట్రాఫిక్ టోలీ చౌక్ వాళ్ళతో, తర్వాత ఫిలిం నగర్ వాళ్ళతో, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ఇమ్మీడియట్ క్లియర్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది సిబ్బందిని ఎక్కువగా పెంచే అవకాశం ఉంది? సరిపోతున్నారా మీరు? సిపి గారికి రిక్వెస్ట్ చేశాము. లాస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం కూడా మాకు అడిషనల్గా టీం ఇచ్చారని తెలిసింది. ఈరోజు సిపి గారికి రిక్వెస్ట్ చేశాము. సిపి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మాకు ఒక 20 మెంబర్స్ అడిషనల్గా ఇస్తా అని చెప్పేసి అని కూడా అష్యూర్ చేశారు. సో ఐటీ ఎంప్లాయీస్ నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు? ఎందుకంటే వర్షం పడినప్పుడు చాలామంది వాళ్ళే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాహనాల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, వాహనదారుల నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుతున్నారు? మా సిపి గారు స్టార్టింగ్ నుండి కార్ పుల్లింగ్ అనేది ఒకటి ప్రోగ్రామ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ట్రాన్స్పోర్ట్ అనేది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఈ మాకు సంబంధించి అంటే రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆఫర్ చేయడానికి కూడా మా సిపి గారు రెడీగా ఉన్నారు. ఏదేమైనా కానీ ఐటీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కలిసి వచ్చి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి మేమైనా పనిచేసేది వాళ్ళ గురించే కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని గమ్యస్థలాన్ని చేర్చడానికే ప్రయత్నం చేస్తాం కాబట్టి కూడా వాళ్ళ నుండి కొంచెం సహకారం ఇప్పటివరకు అయితే అందుతుంది. ఇంకొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. మేము ఏది డైవర్షన్ చేసినా కానీ కొంచెం యాక్సెప్ట్ చేసుకొని మాకు సహకరిస్తే 100% వాళ్ళని గమ్యస్థానానికి చేర్చగలుగుతాం. ధన్యవాదాలు. ఇది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఐటీ కారిడార్లో 70 మంది సిబ్బంది పనిచేసినా ఎప్పటికప్పుడు ప్రతిరోజు సవాలుగానే ఉంది. గతంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఈసారి మరింత కొత్తగా మారుతున్నాయి. సో ఐటీ కారిడార్లో పడ్డ ప్రతి చెరుకు కూడా కింద మల్కై చెరుకు కావచ్చు, కాజాగూడ చెరుకు వెళ్లాల్సి ఉంది. కానీ దారిలో కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్ వల్ల సో ఐటీ ఉద్యోగులు వాళ్ళ వాహనాలను నీళ్ళల్లో నుంచి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆపడం వల్ల కొంత ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అయినప్పటికీ సో మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఐటీ ఉద్యోగులను కావచ్చు, వాహనదారులను సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.